హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విఐపిఎస్ అకాడమీ. నేను మీ అశోక్. సో తమ్నేల్ చూసి వచ్చి ఉంటారు అందరూ, మోటివేటర్స్ని చూసి మోసపోకండి అని చెప్పేసి. సో ఈ వీడియో ద్వారా నేను మీ అందరికి కళ్ళు తెరిపిద్దామని వీడియో చేస్తున్నాను అనమాట బేసిక్గా. ఎందుకంటే ఈ మధ్య నాకు బాగా కోపం ఎక్కువ వస్తుందండి. మన ఎడ్యుకేషన్ సిస్టంలో చేసే మోసాలు చూసి కోపం ఎక్కువ వస్తుంది. అండ్ ఎవరైతే ప్రశ్నించే గొంతులు ఉంటాయి చూసారో, ఆ ప్రశ్నించే గొంతులు నోట్లో డబ్బులు కట్టలు పెట్టేసి మోపిస్తారు, లేదంటే ఇల్లీగల్గా కేసులు పెట్టేసి మూపించడం జరుగుతుంది అనమాట. ఓకేనా. అండ్ ఈ వీడియో ఆ దొంగలు కూడా చూస్తూ ఉంటారు. ఓకేనా, అమ్మ ఈడేంటి మన బండారం బయట పెట్టాడు అని వాళ్ళందరూ అనుకుంటూ ఉంటారు అనమాట. ఓకేనా. ఎస్, సో చూడండి మీరు, మోటివేటర్స్ ఆర్ ద మోస్ట్ షిట్టియెస్ట్ పర్సన్స్ అండి. ఓకేనా. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, అందరు మోటివేటర్స్ గురించి కాదు కాదు నేను చెప్పేది. జనరల్గా మోటివేషన్ దేనికి అవసరం అండి మనకి? మీ డే టు డే లైఫ్లో మీరు ఏదైనా టైంలో కొద్దిగా డౌన్ఫాల్ అయినప్పుడు, మీ యొక్క గ్రోత్, అలాంటి టైంలో మీరు ఏం చేస్తారంటే ఏదన్నా మోటివేషనల్ వీడియోలు చూసేసి మళ్ళీ యుల్ గెట్ బ్యాక్ టు యువర్ వర్క్ అనమాట. సో ప్రిపరేషన్ ఫేజ్లో స్టూడెంట్స్కి కూడా మోటివేషన్ అనేది అవసరం. కాకపోతే నేను ఈ డెసిషన్ మీకు వదిలేస్తున్నాను. మీరు ఎన్నో మోటివేషనల్ వీడియోలు చూస్తూ ఉంటారు కదా, మరి చూసిన తర్వాత మీరు మోటివేట్ అయ్యి ఇమీడియట్గా మీ గ్రాఫ్ అనేది పైకే వెళ్ళాలి, కానీ మళ్ళీ మళ్ళీ ఎందుకు మోటివేషనల్ వీడియోలు చూస్తూ ఉంటారండి మీరు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మైండ్ సెట్ సరిగ్గా లేదు ఇక్కడ. ఓకేనా. మీ మైండ్ సెట్ సరిగ్గా లేదు కాబట్టి మీరు ప్రతిసారి మోటివేషనల్ వీడియోలు చూస్తూ ఉంటారు. ఓకేనా. మీరు ఒక కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్నప్పుడు మీ అంతటి మీరు సెల్ఫ్ మోటివేటెడ్గా ఉండాలి. ఆ కాంపిటీషన్ గురించి తెలుసుకోవాలి, ఆ బుక్ లిస్ట్ అవన్నీ గురించి మీరు తెలుసుకొని ఓన్గా ప్రిపరేషన్ అనేది చేస్తూ ఉండాలి. అంతేగాని నన్ను ఎవరో వచ్చి మోటివేట్ చేయాలి అనేది మీరు పెట్టుకుంటే వేస్ట్ అండి. ఓకేనా. అండ్ బిగ్గెస్ట్ మోటివేషన్ ఏంటో తెలుసా అండి? మీ తల్లిదండ్రులు పడిన కష్టాలు ఏవైతే ఉన్నాయో, ఆ కష్టాలు మీ కళ్ళ ముందు ఒక సినిమా లాగా వేసుకొని చూస్తే దట్ విల్ బి యువర్ బిగ్గెస్ట్ మోటివేషన్ అని చెప్పుకోవాలి. వాళ్ళు ఎన్నో రోజులు తిని తినక మీకోసం ఏడ్చిన రోజులు ఎన్నో ఉంటాయి మీ యొక్క పేరెంట్స్. ఓకేనా. బట్ ఎప్పటికీ మీ ముందు నవ్వుతూనే కనిపిస్తారు, బట్ వెనకాల వాళ్ళు పడిన కష్టాలు మనకు తెలియవు అన్నమాట. సో ఆ కష్టాలు మీరు తెలుసుకున్న రోజు మీరు ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా బయటికి రావడం జరుగుతుంది. రైట్. సో ఎప్పుడు కూడా సెల్ఫ్ మోటివేటెడ్గా ఉండండి. మీ పేరెంట్స్ ఫోటోలు మీ యొక్క స్టడీ టేబుల్ ముందు పెట్టుకుంటే దట్ విల్ బి యువర్ బిగ్గెస్ట్ మోటివేషన్. ఇది నేను స్టూడెంట్స్కి చెప్పాల్సిన మెసేజ్. రైట్. ఓకే. ఇప్పుడు ఇందాక చెప్పుకున్నాం కదండి, మోటివేటర్స్ ఆర్ ద ఫేక్ మోటివేటర్స్ ఆర్ ద బిగ్గెస్ట్ షిట్టియెస్ట్ పర్సన్స్ అని చెప్పుకుంటే ఇప్పుడు చాలా బాగుంటుంది అనుకుంటా. ఓకేనా. ఎస్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇటు మోటివేషన్ అనే యూట్యూబ్లో మంచి ప్లాట్ఫామ్ దొరికింది అనమాట మోసాలు చేయడానికి జనాలకి. సో యూట్యూబ్లో ఏం చేస్తారు? మోటివేట్ చేస్తారు. మరి మోటివేషన్ చేసినప్పుడు సర్వీస్ చేయాలి కదా, చేయరు. మీరే చూడండి, ప్రతి ఒక్క మోటివేటర్ వెనకాల ఏదో ఒక కోర్స్ ఉంటుంది, లేదా ఏదో ఒక అకాడమీ ఉంటుంది అన్నమాట. ఓకేనా. ఇటు మోటివేట్ చేస్తారు. మోటివేట్ చేయడం వల్ల ఇటు తల్లిదండ్రులు, ఇటు స్టూడెంట్స్ ఎవరైతే కొత్త వాళ్ళు ఉంటారో, అంటే మార్కెట్లో వాళ్ళకి తెలియదు, దే ఆర్ ద ఫ్రెష్ మైండ్స్ అని చెప్తాను నేను. వాళ్ళకి తెలియక వాళ్ళు మోటివేట్ అయిపోయి ఇక్కడ ఏదో ఉంది, అమ్మో చాలా మోటివేట్ చేశారు, దేవుళ్ళు దేవతలు అని చెప్పి ఫీల్ అయిపోయి ఇక్కడ జాయిన్ అవుతారు. ఇక్కడ సిలబస్ కూడా కంప్లీట్ చేయరు. ఇది నేను చెప్పే మాట కాదండి, దొంగ మాటలు చెప్పే అలవాటు నాకు లేదు. మీరు ఇలా మోటివేట్ చేసి మీరు అకాడమీస్లో జాయిన్ అయిన స్టూడెంట్స్ ఉంటారు చూసారా, వాళ్ళని కనుక్కోండి. ఓకేనా. మీరు జాయిన్ అయ్యారు కదరా, బాగా మోటివేట్ అయ్యి అసలు సిలబస్ అయినా కంప్లీట్ చేశారా అని మీరు అడగండి. ఓకేనా. అంత దొంగలు ఉన్నారండి సొసైటీలో. బయట అన్ని కూడా ఫేక్ ర్యాంకులు తెలుసా. మీరు ఇప్పుడు చూసుకోవచ్చు, ఏదన్నా ఒక ర్యాంక్ వచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూపీఎస్సీ ర్యాంకర్ని తీసుకున్నాం అనుకోండి, ఎందుకు అతను అన్ని అకాడమీస్లో ప్రాజెక్ట్ చేసుకుంటూ ఉంటారు? ఇప్పుడు బేసిక్గా కొంతమంది, కొన్ని ఎగ్జాంపుల్ చెప్తానండి నేను. ఇప్పుడు నాకు తెలిసిన కొంతమంది ఫ్రెండ్స్ ఢిల్లీలో కోచింగ్ తీసుకొని వచ్చారు. ఓకేనా. ఢిల్లీలో కోచింగ్ తీసుకున్నారు. అతను కోచింగ్ అయిపోయిన తర్వాత సెల్ఫ్గా ప్రిపేర్ అయ్యారు. మెయిన్స్ కూడా మల్టిపుల్ టైమ్స్ రాసి ఒక ర్యాంకర్గా ఉన్నారు ఇప్పుడు. కాకపోతే కొన్ని అకాడమీలు ఏం చేస్తాయి, ఇప్పుడు బేసిక్గా స్టూడెంట్ అన్న తర్వాత ఏదో ఒక ఫ్రీ మాక్ టెస్ట్లు పెట్టినప్పుడు కానివ్వండి, ఫ్రీ గైడెన్స్ ప్రోగ్రామ్ అని చెప్పినప్పుడు కానివ్వండి, ఊరికే వాళ్ళు వెళ్తారు, అంటే ఏదన్నా ఎక్స్ట్రా పాయింట్ తెలుస్తుందా అని చెప్పేసి. అలా వెళ్తే ఏమవుతుందండి, అతనికి ఎలాగో కెపాసిటీ ఉంది, ర్యాంక్ కొట్టే కెపాసిటీ ఉంటుంది అనమాట. సో ర్యాంక్ కొట్టిన తర్వాత ఈ అకాడమీలు అన్నీ వేసేసుకుంటాయి అనమాట. ఇప్పుడు కొంతమంది ఏంటి, ఇతను నా టెస్ట్ సిరీస్ రాశాడు కాబట్టి ర్యాంక్ వచ్చింది అని వీడు చెప్పుకుంటాడు. వీడేం చెప్పుకుంటాడు, నేను గైడెన్స్ ఇచ్చాను కాబట్టి వచ్చిందని వీడు చెప్పుకుంటారు. బట్ అక్కడ కష్టపడింది ఎవరండి? స్టూడెంట్. సో మీ కష్టాన్ని మీరు నమ్ముకున్న రోజు మీరు సక్సెస్ఫుల్ పర్సన్ అవుతారండి. ఓకేనా. వాళ్ళు ఏదో చేయాలి, వీళ్ళు ఏదో చేయాలి అంటే మీ డబ్బులు బూడిదలో పోసుకున్నట్టు. ఓకేనా. ఇంకా అది పోయినట్టే అండి. డబ్బులు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు, కానీ మీ సమయం పోయింది అంటే మీరు ఎప్పటికీ కూడా సంపాదించుకోలేరు. నేను అంత పెద్ద మోటివేషనల్ స్పీకర్ అంటే కాదండి. ఐ వాంట్ టు ఎక్స్పోజ్
ట్రూత్ అన్నమాట. నిజాన్ని నేను ఎక్స్పోజ్ చేద్దామని ఈ వీడియో చేస్తున్నాను. సో దయచేసి పేరెంట్స్ ఎవరైతే చూస్తున్నారో మళ్ళీ ఇప్పుడు యూపీఎస్సి లైక్ ఎవరైతే 2025కి ప్రిపేర్ అవుదాం అనుకున్న స్టూడెంట్స్ కానివ్వండి, లేకపోతే ఇంకా ఏదైనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అంతటి మీరు ఒక మంచి ఫౌండేషన్ కంప్లీట్ చేసుకోండి. డిగ్రీ థర్డ్ ఇయర్ ఆర్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు ఎన్సీఆర్టీస్ ఫౌండేషన్ కంప్లీట్ చేసుకొని ఎవరైతే ర్యాంకర్స్ ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి మీరు ఐదర్ మెంటర్షిప్ లాంటిదన్నా అంటే తీసుకోండి. అంటే లైక్ గైడెన్స్, ఫ్రీ గైడెన్స్ లాగా తీసుకొని మీరు ఎలా అప్రోచ్ అయ్యారు ఏంటి అనేది మీరు ఒకసారి వాళ్ళని కనుక్కోండి. కనుక్కున్న తర్వాత మీరు ముందడుగు వేయాలన్నమాట. ఏదో గుడ్డిగా వాళ్ళు ఏదో మోటివేట్ చేశారు, వీళ్ళు ఏదో మోటివేట్ చేశారు అని చెప్పేసి మీరు ఆ ఊబిలో పడ్డారనుకోండి, దాని నుంచి బయటికి రాలేరన్నమాట. ఓకేనా? మీరే చూడండి, నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా అండి. ప్రతి ఒక్క ఫేక్ మోటివేటర్స్ ఎవరైతే ఉన్నారో యూట్యూబ్ ప్లాట్ఫామ్ యూజ్ చేసుకొని వచ్చిన వాళ్ళందరూ కూడా ఐదర్ ఇందాక చెప్పినట్టుగా ఒక కోర్స్ ఉంటుంది, లేదంటే ఒక అకాడమీ ఉంటుంది. మా దగ్గర జాయిన్ అవ్వండి, మిమ్మల్ని మేము ర్యాంకర్లుగా చేసేస్తాము, డబ్బులు తీసుకుంటాము, సర్వీసెస్ కూడా ఇవ్వము, మోసం చేస్తాము. బట్ మీరు ప్రశ్నించలేరు అనమాట. ఎందుకంటే సొసైటీలో వాళ్ళకి పెద్ద పేరు ఉంటుంది కదా, అరే మళ్ళీ మమ్మల్ని ప్రశ్నిస్తే ఏమన్నా చేస్తారేమో, అది చేస్తారేమో అని చెప్పేసి భయపడుతూ ఉంటారనమాట. ఓకేనా? సో అలాంటి ఎప్పుడు భయపడకండి. ఒకసారి మీరు మీ తప్పు లేనప్పుడు మీరు డబ్బులు కట్టారు అంటే మీరు నిలదీసే బాధ్యత మీకు ఉందన్నమాట. ఈవెన్ మన అకాడమీలో కూడా ఏదైనా తప్పు జరిగింది అంటే మీరు డైరెక్ట్గా ఓపెన్గా నిలదీయండి. ఓకేనా? వీఆర్ రెడీ టు యాక్సెప్ట్ అవర్ మిస్టేక్స్ అనమాట. మా మిస్టేక్స్ మేము ఏమన్నా చేసామనుకోండి, మేము యాక్సెప్ట్ చేయడానికి దాన్ని రెడీగా ఉన్నాం. ఓకేనా? అంతేగాని ఈ ఫేక్ ముచ్చట్లు, ఫేక్ మాటలు చెప్పేసి మా దగ్గర అది ఉంది ఇది ఉందని ప్రొజెక్ట్ చేసుకొని చెప్పే అకాడమీ అయితే విఐపిఐఎస్ అకాడమీ కాదు, అండ్ అలా ఎప్పుడు చేయదండి. ఓకేనా? సో ఈ వీడియో ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మీరు కళ్ళు తెరుచుకోండి. పేరెంట్స్ ఈ వీడియో ఎవరైతే స్టూడెంట్స్ చూస్తున్నారో మీ తల్లిదండ్రులకు షేర్ చేయండి, ఎవరైతే పేరెంట్స్ చూస్తున్నారో మీ పిల్లలకి షేర్ చేయండి. ఒక అకాడమీలో మనం జాయిన్ అవుతున్నాము అనుకున్నప్పుడు దాని గురించి కంప్లీట్గా రీసెర్చ్ చేయండి. ఏదో గుడ్లో మెల్లగా ఒక సామెత ఉంటుంది కదా, గుడ్డెద్దు వచ్చి చెవిలో పడ్డది అన్నట్టుగా అలా వెళ్ళి పడిపోకుండా అక్కడ ఆల్రెడీ కోచింగ్ తీసుకున్న స్టూడెంట్స్ని అడగండి. అడిగితే తప్పేం లేదు, వాళ్ళే మీకు వాస్తవం చెప్తారు. అక్కడ ఏం లేదు, పైన పటారం లోన లొటారం అని వాళ్ళు ఈజీగా చెప్పేస్తారు అనమాట. ఎందుకంటే అంత ఫేక్ అండి, ఫేక్ ప్రొజెక్షన్లు, ఫేక్ ర్యాంకులు. ఓకేనా? ఇది నేను నేను చెప్పే మాట కాదు. ఇప్పుడు మీరు యూట్యూబ్లో అకాడమీలు ప్రొజెక్ట్ చేసుకుంటే ఇక మా అకాడమీ నుంచి ఇంతమంది ర్యాంకర్లు వచ్చారు అని చెప్పేసి ఫేక్ ప్రొజెక్షన్లు చేసుకుంటున్నారు కదా. ఆ ర్యాంకర్స్ ఉంటారు చూసారా, ఆ ర్యాంకర్లను అడగండి, మీరు నిజంగా అకాడమీలో కోచింగ్ తీసుకున్నారంటే ఒక్కడు తీసుకున్నాడు లేడు. మన తెలుగు రాష్ట్రాల నుంచి యూపీఎస్సీ ర్యాంకర్లు పట్టుమని ఫింగర్స్ మీద లెక్క పెట్టచ్చండి. ఓకేనా? అంత ఫేక్ ప్రొజెక్షన్. మా అకాడమీ నుంచి ర్యాంకులు వచ్చాయి, మా అకాడమీ నుంచి ర్యాంకులు వచ్చాయి, ఇదే బయట గోల. మీరు డైరెక్ట్గా వాళ్ళని అడిగితే తెలుస్తుంది. అక్కడ మేము చేసింది ఏం లేదు, ఏదో ఫ్రీ టెస్ట్ సిరీస్ రాసాము, ఫ్రీ గైడెన్స్ ప్రోగ్రామ్ తీసుకున్నాము, కష్టం అంతా మాదే అనే చెప్పుకుంటారు అనమాట. మాదంటే మాది కదండి, వాళ్ళు స్టూడెంట్స్ అనే చెప్పుకుంటారు అనమాట బేసిక్గా. ఓకేనా? సో ఇలాంటి మోసాలన్నిటికీ దూరంగా ఉండండి. డబ్బులు ఊరికే రావు. ఓకేనా? ప్రతి రూపీ మీరు ఖర్చు పెట్టేదానికి దానికి ఈక్వల్గా సర్వీసెస్ వస్తున్నాయా లేదా అని చెప్పేసి మీరు చూసుకోవాలి. ఓకేనా? అలా చూసుకున్న తర్వాతనే మీరు ఒక ముందడుగు వేయాలి. డబ్బులు పోయింది అంటే పోతాయి, రేపు సంపాదించుకోవచ్చు. కానీ మీ టైం వేస్ట్ అయింది అనుకుంటే అది మళ్ళీ మళ్ళీ తిరిగి రాదు. ఓకేనా? అండ్ ఈ వీడియో చూసిన తర్వాత చాలా మంది అకాడమీలు నన్ను తిట్టుకుంటూ ఉంటాయి, తిట్టుకోండి పర్వాలేదు. అలాంటి వాటికి ఎప్పుడు మనం భయపడింది అయితే లేదండి. ఓకేనా? సో స్టూడెంట్స్ కళ్ళు తెరుచుకోండి, తెరుచుకొని మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. జై హింద్.